నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న బైర్మల్ వీధిలోని దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వ్యాపారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా పట్టణ పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. దుకాణాల ముందు చెత్త వేయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిలిపివేయాలని, పర్యావరణానికి ముప్పు కలిగించే వస్తువులను వాడకూడదని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు. మార్కెట్ పరిధిలో టాయిలెట్ల ఏర్పాటు మరియు వాటి నిర్వహణపై చర్చించారు. నంద్యాల మున్సిపాలిటీలోని స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి వ్యాపారి సహకరించాలని కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు బైర్మల్ వీధి దుకాణదారులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీ వారము, ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వారు కలిసి బైర్మల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి దుకాణదారులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చెప్పాం. బైర్మల్ స్ట్రీట్ ను పరిశుభ్రంగా ఉంచుకుంటే కలిగేటువంటి లాభాలేంటి, పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కలిగేటువంటి నష్టాలు ఏంటనేటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాం. వారు కూడా గత సంవత్సరం నుంచి 40-50 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మేము దుకాణాలు పెట్టుకున్నాం. ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేటువంటి మార్పులు చెప్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య గురించి కూడా చెప్తున్నారు. అలాగే టాయిలెట్స్ లేడీస్కి లేవని చెప్తున్నారు. ట్రాఫిక్ ఇష్యూ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు ఒకసారి గమనించి ఎలా అయితే బాగుంటుందనేసి వారు చెప్తారు. టాయిలెట్ విషయానికి వచ్చేకల్లా టాయిలెట్ ఈ ప్రాంతంలో శాంక్షన్ అయింది, దాన్ని కట్టిస్తాము, అందరికి కూడా సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా వీళ్ళందరూ చెప్పాం. ప్రతి షాపులో కూడా ఒక స్టిక్కర్ పెట్టుకుంటా ఉంటున్నారు. ఈ షాపులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మబడదు, ఇవ్వబడదు, వాడబడదు అని ఒక స్టిక్కర్ పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి షాపులో కూడా ఇక్కడ షాపులో డ్రై వేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక బ్లూ బుట్ట పెట్టుకొని ఆ బ్లూ బుట్టలోనే ఆ షాపులో వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా వేసి ఉదయం మున్సిపాలిటీ వారికి అందిస్తామని చేసి మాకు సహకారం వాళ్ళు అందిస్తున్నామన్నారు. ధన్యవాదాలు వారందరికీ.